guys, Maserati, and we have the Lambo here. So ఇదే మన పార్ట్స్ అన్నమాట. లెట్స్ గెట్ ఇట్ ఇన్స్టాల్. సో గైస్ సీట్ అయితే కంఫర్టబుల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇది ఆఫ్టర్ మార్కెట్ చాలా సాఫ్ట్ ఉంది. దాని తర్వాత మనకైతే ఫుట్ పెక్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. సీట్ ఇస్ రియలీ సాఫ్ట్ గైస్, నిజంగా చాలా బాగుంది. సో గైస్ ఇప్పుడు మనం అయితే BMW షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఒక కార్ అయితే రివ్యూ చేయడానికి. అఖిల్ బ్రో అయితే అక్కడే ఉన్నారనమాట. మనమైతే జీన్ అయితే తీసుకెళ్తున్నాము. దీనికైతే ఇంకా సింగిల్ సీటే ఉంది కాబట్టి వెనకాల అయితే విష్ణు అడ్జస్ట్ అయ్యి కూర్చోన్నాడు అనమాట. నేనైతే నేను ట్రయంఫ్ థండర్ బోర్డ్ కూడా అయితే తోలాను, బట్ నేనైతే వ్లాగ్ చేయలేదన్నమాట. అండ్ ఇప్పుడు మన దగ్గర ఆ బైక్ అయితే రెడీగా అయితే ఉంది షోరూంలో. అప్పుడు కూడా మీకు ఒక రివ్యూ వచ్చినట్టు అయిపోద్ది. చాలా బాగుంది వెహికల్ అయితే, బట్ ఆ బండి చాలా హెవీ గైస్, ఓపెన్గా చెప్తున్నా. ఇదైతే సైకిల్లా ఉంది, దాన్ని తోలాను కదా నిన్నంతా, దీన్ని తోలుతుంటే సైకిలే ఇది. అయినా ఇలా ఎందుకు తోలుతున్నా అంటే వెనకాల వాటి కంఫర్ట్ చూసుకోవాలిగా, సో అందుకని నేను కొంచెం ఆరామ్సే తోలుతున్నా. లేకపోతే మీ అందరికీ తెలుసు జబ్ 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 పోతుండే ఫ్లాష్ మ్యాన్. ఈ MG హెక్టార్కి క్రేజీ ఉంది కదా ర్యాప్ అయితే. I don't know if it is a wrap or a print, but still it's a crazy looking car. Might be a wrap. ఫైనల్గా మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ వీఆర్ ఇన్ ది BMW 340i. సో అఖిల్ బ్రో అయితే ఇక్కడ ట్రాఫిక్లో నడుపుతున్నాడు. వెళ్ళిన తర్వాత మనమైతే వెహికల్ని అయితే చూద్దాం. లైక్ ఓవరాల్లో తీసుకుందాం వెహికల్. ఐ విల్ డ్రైవ్ ఫర్ అ ఫ్యూ మినిట్స్, బట్ అంతే అంట. ఓకే, సో గైస్ మెటాస్ ఎలా ఉన్నాయి బ్రో? నువ్వు కూడా వేసుకో మెటా బాయ్స్. Who I am, I'm making a new plan, rearranging my life. నువ్వు క్విక్ షిఫ్టర్ ఆటో ఫ్లిప్పర్ అన్నీ ఉన్నాయి, ట్రై చేయి. సో గాయ్స్ ఇప్పుడు మనమైతే థండర్ బోర్డ్ని అయితే తీస్తున్నాము. చలో ఎవడ్రా ఈ బక్క ప్రాణి ఇంత పెద్ద బండి తీస్తున్నాడు అనుకోబోతారు షోరూంలో ఉన్న వాళ్ళు. ఎక్కువ గైస్ ఇప్పుడు మనం రాకేష్ అన్న అయితే కలవడానికి అయితే వెళ్తున్నాం. గైస్ మజరాటి, we have the Lambo here. అన్ని క్రేజీగా ఉన్నాయి కార్స్. ఓకే, సక్సెస్ఫుల్గా మనమైతే రాకేష్ బ్రదర్ని అయితే కలిసామన్నమాట. కలిసిన తర్వాత మన బ్రో కార్ కలెక్షన్ అయితే చూడండి. ది ల్యాంబో, ది మజరాటి, క్రేజీ కార్స్. ఇదైతే నాకు రెడ్ ఎంత ప్రీమియం అనిపిస్తుంది అంటే కారు సీరియస్గా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ బ్రో కీ కూడా ఇచ్చారు, డోర్స్ కూడా అయితే ఓపెన్ అయ్యాయి, ఇంటీరియర్ కూడా చూసాము. బట్ నేనైతే క్లిప్స్ తీసుకోలేదు బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ ది మూమెంట్. బ్రో ఇస్ రియలీ కైండ్ హార్టెడ్ అండ్ హంబుల్గా ఉన్నారు బ్రో కూడా. ఇప్పుడు మనమైతే వీఆర్ గోయింగ్ అవుట్. చలో బాయ్ బాయ్ టు ఫాస్ట్ ట్రాక్స్. చలో ట్రయంఫ్, నువ్వు టేక్ ది కవాసాకియా.
సో గైస్ మనమైతే ట్రూ బ్లాక్ దగ్గరకు వచ్చిన తర్వాత మన బ్రోతో అయితే మొత్తం సర్ఫ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. బ్రో ఎలా ఏంటి ప్లాన్? ఓకే ఓకే. సో గైస్ మనమైతే ఇప్పుడు బై బై చెప్పేసి టైం వచ్చింది. బై. మనమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుసుకుందాం. చలో. The next day. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VS Vlogs. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్ గా మనమైతే హైదరాబాద్ దగ్గరకు వచ్చిన పని అయితే చేయడానికి అయితే తీసుకొచ్చేసాం అనమాట. అదే మన 2026 కవాసాకి Z900 కి అయితే సీట్ అండ్ రియర్ కౌల్స్ అన్ని అయితే వేయించబోతున్నాం అనమాట. దానికి సీటు ఫుట్ పెక్స్ అన్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో ఆర్సీలో కూడా మనకైతే సింగిల్ సీట్ అయితే వస్తుంది. సో షోరూమ్ వాళ్ళు అయితే మనకి సీట్ ప్రొవైడ్ చేయడానికి లేదు. సో మనమైతే ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ సీట్ అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాం. బైక్ అయితే నీట్ గా అయితే వాష్ చేయించుకొని అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడు మనకైతే సీట్ కౌల్ కనిపిస్తుంది కదా, ఇది రిమూవ్ చేసి ఇక్కడైతే సీట్ వేపిస్తున్నాము. అండ్ కింద మనమైతే ఫుట్ పెక్స్ అయితే వేపిపోతున్నాం అనమాట. వీళ్ళు చూడండి, వీళ్ళు ఆత్రం ఆకుండా ఆల్రెడీ ఇక్కడ కాలు పెట్టుకునేవారు మొత్తము. ఎలాగో వీడు ఎగ్జాస్ట్ మార్చేస్తాడు కాబట్టి ఇదేం పెద్ద ఫరక్ పడదు. కానీ అయినా కూడా అవసరమా చెప్పు, ముందు చేసుకోండొచ్చు కదా. సో ఇదే మన పార్ట్స్ అనమాట. లెట్స్ గెట్ ఇట్ ఇన్స్టాల్. సో సీట్ అయితే కంఫర్టబుల్ గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇది ఆఫ్టర్ మార్కెట్ చాలా సాఫ్ట్ ఉంది. దాని తర్వాత మనకైతే ఫుట్ పెక్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. సీట్ ఇస్ రియలీ సాఫ్ట్ గైస్, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పాలా, థ్యాంక్ యూ. నేనైతే తిరుపతికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు మన కార్ మన హ్యారియర్ లోకి అయితే ఎక్కుదాము. ఎక్కిన తర్వాత మీతో కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఈ కార్ని నేను తప్ప ఎవరు వాడటం లేదు గైస్. సో నేను లాస్ట్ ఇట్లా ఛార్జింగ్ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాను అనమాట హైదరాబాద్కి. అండ్ ఇంట్లో వాళ్ళు ఛార్జర్ అయితే డిస్కనెక్ట్ చేసి కార్ని అయితే అట్లే వదిలేశారు. అండ్ కార్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా నేను రివర్స్ తీసి పెడతాను అనమాట కార్ని ఈ విధంగా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కార్ని వెళ్ళి అట్లా తీసి, సో సడన్ గా మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది కదా, నేను ఎందుకు ఒక BMW కార్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేశానని చెప్పేసి. సో రీజన్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో 340i నడిపి చూద్దాం అనుకుంటున్నా అసలు వెహికల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి. అండ్ నాకు ఇక్కడ తిరుపతి సరౌండింగ్స్ ఇటుపక్క కూడా BMW షోరూమ్ అయితే ఉండదు. ఇంకా హైదరాబాద్ లో మనకైతే షోరూమ్ ఉంది కాబట్టి ఒకసారి నడిపైతే చూద్దామని చెప్పి అయితే అనుకున్నాను. B58 ఇంజన్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంది. ఆ ఒక సెగ్మెంట్ కార్కి దాని ఒక మెయింటెనెన్స్కి కానీ అన్నిటికీ కానీ ఒక సూపర్ కార్ లా ఫీల్ అవుతుంది. సో మేబీ చూద్దాం. బట్ ప్రజెంట్ అయితే మీ అందరికీ తెలుసు నేనైతే ఒక బైక్ అయితే తీసుకోబోతున్నాను. అది కూడా ఒక BMW బైక్ తీసుకోబోతున్నాను. సో మొత్తం నా ఇన్వెస్ట్మెంట్ కానీ మనీ అంతా దాని మీదకి ఫోకస్ చేస్తున్నా. వన్స్ ఐ గెట్ ది వెహికల్, అదే లాస్ట్ వెహికల్ అవుతుంది అనుకుంటా మన ఛానల్లో. అది తీసేసుకున్న తర్వాత ఐ షిఫ్ట్ టు కార్స్, ఇంకా కార్స్ మీదకి వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క బైక్ అనేది డ్రీమ్ కాబట్టి ఫటాఫట్ ఈ ఇయర్ మొత్తం కష్టపడి తీసేసుకుందాం వెహికల్ని అయితే. చలో మళ్ళీ కార్ని అయితే వెళ్ళి తిప్పించుకొని అయితే వచ్చి పెడతాను. కార్ని అయితే సక్సెస్ఫుల్ గా మనం అయితే నీట్గా అయితే పార్క్ చేసాం అనమాట. ఫుల్ హ్యాపీ. కార్ వెళ్ళిన వెంటనే చాలా డస్ట్ పడిపోయింది. వెళ్లే ముందు నేనైతే కార్కి కవర్ కూడా కప్పలేదు. నీట్గా అయితే వాటర్ వాష్ చేయించేద్దాం. ఎలాగో మన దగ్గర అయితే మిషన్ ఉంది కదా, నీట్గా మనమే కొట్టేస్తాం నైట్ అట్లా. సో ఇంకా కార్కి కూడా నెక్స్ట్ కవర్ మళ్ళీ కప్పుతా క్లీన్ చేసిన తర్వాత. PPF వేయించాలని చెప్పాను కదా. సో నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక 2-3 days తర్వాత మళ్ళీ వెహికల్ని అయితే ఇక్కడ పెట్టేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాను. సో నాకు ఇప్పుడు PPF చేపించడానికి కూడా మాట్లాడి పెట్టున్నా. ఇంకా మ్యాక్సిమం ఒక 2 daysలో వెహికల్కి అయితే PPF పంపించేస్తా. నాకు తెలిసి ఒక 3 daysలో వెహికల్కి PPF కూడా అయిపోతుంది. రిస్క్ చేయదలుచుకోవాలి, మీ అందరికీ తెలుసు కదా రీజన్ ఏంటో కూడా. సో వెహికల్ అయితే PPF వేయించేద్దాం. సో గైస్, వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రెగ్యులర్గా అయితే మీకు వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ మీకు నేను కంటెంట్ సరిగ్గా ప్రొవైడ్ చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. కానీ కన్సిస్టెన్సీని అయితే మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి అయితే రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. గైస్ ప్రతి ఇయర్ ఇలాగే చెప్తూ ఉంటాను, కానీ ఏ రోజు చేసింది లేదు. బట్ ఈసారి మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నా. చలో, సీ యు గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.